హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. మేము చక్క స్కూల్లో పాట్లాక్ చేసుకున్నామండి. అంటే ఇయర్లీ ట్రైస్ అయితే మస్ట్ జరుగుతుంటుంది. చూసారా, టీచర్స్ అందరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు డ్యాన్స్తో. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. వాళ్ళకు కూడా ఎక్కడంటే స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా అయితే చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా అలా ఒక్కొక్క ఐటమ్ చేసుకొని వచ్చి దాని తర్వాత ఫస్ట్ ఎంజాయ్మెంట్ అండి, దాని తర్వాతే మంచిగా బుల్లెట్ బండెట్ సూపర్గా వేస్తున్నారండి. అందరూ కూడా ఇవన్నీ రిహార్సల్స్ జరుగుతున్నాయి అన్నట్టు. చూసారా, ఆడియన్స్ వీక్షిస్తున్నారు అన్నట్టు. రిమైనింగ్ వాళ్ళంతా కూడా అసలు ఎన్నోసారి మేడం అయితే మన స్టాప్ అన్నా కూడా ఆపేటట్లేరండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్నర్ ఫీలింగ్ ఉంటుందండి, ఖచ్చితంగా డ్యాన్స్ చేయాలని ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అంటే ఆ షై ఫీల్ వల్ల ఏంటంటే వాళ్ళు బయటకు రాలేకపోతారు. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు అంతా మనం లేడీసే ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం, చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఆ ఒక్క 1 hour ఎంజాయ్ చేసింది అది మనకి బూస్టప్ లాగా ఉంటుందండి. సో మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చక్కగా మనకంటూ కొంత టైం తీసుకొని మనకంటూ కొంత ప్రయారిటీ ఇవ్వాలి కదండి. చూసారా, అందరూ స్టార్ట్ అయిపోయారండి. ఫస్ట్ 3 members ఉంటే ఇప్పుడు చూసారా మొత్తం జాయిన్ అయిపోయారు. ఇక ట్రైనర్స్ ఎవరు లేరండి, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎంజాయ్ చేయడం. మనం ఏంటంటే మన కాన్సెప్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు వేస్తూనే ఉన్నారు. బతుకమ్మ ఆడుతున్నారు. అందరూ ఇన్వాల్వ్ అయితే ఆ ఫన్ వేరే ఉంటుంది కదండి. ఏజ్తో ఫన్ లేకుండా, ఏజ్ లిమిట్స్ లేకుండా అందరూ చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారు. చూస్తారా, ఫుల్ జోష్లో ఉన్నారండి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వస్తుంది చూడండి, బుల్లెట్ పట్టే సాంగ్. బాగా హైలైట్ అయిపోతుందండి. బుల్లెట్ బండి ఎక్కడ చూసినా కూడా ఇదే సాంగ్ కదా. లేడీస్ కదా బాగా సూట్ అయింది. అందరిలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చేసింది. మీరు కూడా ఎవరైనా ఇలా ఎంజాయ్ చేస్తారా? మీరు కూడా ఇలా పాట్లాక్ కండక్ట్ చేసుకుంటే నాకు ఒక్కసారి టెక్స్ట్ చేయండి, మెసేజ్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ప్రైస్ ఉంటుందండి. మేము ఎంత ప్రజెంట్గా, ఎంత పీస్ఫుల్గా ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్. దే ఆర్ గివింగ్ మోర్ కోఆపరేషన్ అండ్ దే ఆర్ గివింగ్ టు ద రెస్పెక్ట్ ఆల్ ఆఫ్. మనం ఎంత వర్క్ చేసినా కొండి దానికి కొంత అప్రిషియేషన్ ఉంటే మనం ఎంత కష్టపడిందో కూడా మర్చిపోతాం. అలానే మాకు చక్కటి ప్రయారిటీ ఉంటుంది. ప్రతి టీచర్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. వన్స్ ఎంటర్ అయ్యామంటే మళ్ళీ వెళ్ళటానికి అనేది ఎవరు ఇంట్రెస్ట్ చూపించరండి. చూసారా, డిషెస్ స్వీట్, చక్కెర పొంగలి, పాయసం, వెజిటబుల్ బిర్యానీ, పులిహోర, పన్నీర్ కర్రీ, ఎగ్ టమాటో, ఆలూ ఫ్రై, ములక్కాయ టమాటో, పప్పు, పుదీనా రైస్, వైట్ రైస్, చట్నీస్, పాంపర్స్, సాంబార్, కర్డ్, బనానాస్, సాల్ట్ కూడా అండి. నెక్స్ట్ ఫైనల్గా ఉంటుంది చూసారా, ఐస్ క్రీమ్, పాన్ కూడా ఉంది. మా వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కూడా ఆ జోష్ తగ్గలేదండి, ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారు. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అందరం చక్కగా ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత ఫుడ్ తినేసి అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూసారండి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం తెచ్చినా కూడా ఎన్ని రకాలు అయిపోయినాయి. మన విందు భోజనం లానే ఉంటుంది. సార్ అందరూ షూ లైన్ మాత్రం లైన్ డిసిప్లిన్ పాటిస్తున్నారండి. అన్ని ఐటమ్స్ చక్కగా పెట్టుకొని రిలాక్స్గా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ
ఇలా వన్ డే ఒకరోజు మన కోసం అంత కేటాయించుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. ఎవ్రీడే మనం సాక్రిఫైస్ చేస్తూనే ఉంటాము పిల్లల కోసం అని, మన వర్క్ కోసం అని. కనీసం అప్పుడప్పుడు ఒక రోజున మన కోసం అంటూ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ హ్యాపీనెస్, ఆ డేలో ఉన్నటువంటి హ్యాపీనెస్ మనం కొన్ని డేస్ వరకు మనలో అంత స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. మీకు తెలిసే ఉంటుంది, మనం ఏదైనా ఒక సాడ్ మూడ్ ఉంటే బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే అది చాలా డేస్ ఉంటుంది. ఇది హ్యాపీ మూడ్ కూడా అంతేనండి, చాలా స్ట్రెంగ్త్ వస్తుంది మనకి. తింటేనే స్ట్రెంగ్త్ కాదండి, ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు కూడా చాలా స్ట్రెంగ్త్ వస్తుంది మనకి. హ్యాపీ మూడ్లో ఉంటాము, ప్లెజెంట్గా ఉంటాము. మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మర్చిపోయి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. హెల్త్కి బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. చూసారా, అంతా లేడీస్ అందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేసి అందరూ యూనిటీగా ఉంటారండి. అలా ఉండటం కదా మనకు కావాల్సింది. ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని అంటే దాని వెనకాల చాలా మన సపోర్ట్ ఉండాలండి. వితౌట్ సపోర్ట్ వీ కాంట్ డూ ఎనీథింగ్, మనం ఏమీ చేయలేము. సో అందరూ మనం చెప్పింది ఓకే అని అందరూ ఫాలో అయ్యి చేయబట్టి ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇలా మా టీచర్స్ అందరూ కూడా చాలా యూనిటీగా ఉంటారు. ఏ ప్రోగ్రామ్ చేసినా అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ టీచర్స్. దెన్ మోర్ ప్రయారిటీ ఆ మేనేజ్మెంట్ అండి. మేము ఏది అడిగినా కూడా ఇది లేదు, ఇది వద్దు అన్న రోజు ఏ రోజు లేదు. మేము వర్క్ చేసేటప్పుడు కానీ లేదు, ఇంకేదైనా ఇలా అకేషన్స్ మేము కండక్ట్ చేసుకుంటున్నాం అన్నప్పుడు కూడా ఇది లేదు కానీ వద్దు అని డిస్కరేజ్ చేస్తుంది లేదు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో దానికి మేము చాలా హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాం, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కూడా. చూసారా, అందరు చక్కగా ఫుడ్ ఏం చేస్తుంది. పాపడు కూడా తినేస్తుంది రేణుశ్రీ. అప్పుడప్పుడు ఇలా సామూహిక భోజనాల వల్ల కూడా మంచి పాజిటివ్నెస్ వస్తుందండి. మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కూడా డిలీట్ అయిపోతాయి అన్నట్టు మన మైండ్లో నుంచి. ఎప్పుడైనా ఒక నలుగురితో మింగిల్ అవుతున్నాము అని అంటే మనకు కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది అని. మనం లోన్లీగా ఎప్పుడు ఉండకూడదండి. నలుగురిలో కలిస్తేనే కదా, ఏదైనా డిస్కస్ చేసుకుంటేనే, ఏదైనా మాట్లాడితేనే కదా గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనకు తెలుస్తుంది. మీలో ఎంతమందికి ఇలా పాట్లాక్ ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.